తిరుమల లడ్డూ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. దీనిపై కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ పిటిషన్ వేయబోతోంది. గత వైసీపీ సర్కార్ తిరుమల లడ్డూ తయారీకి ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలతో వివాదం చెలరేగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూ తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెప్పించామని, అన్నదానంలో నాణ్యతను పాటిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు. రోజు రోజుకు ఈ వివాదం మరింత ముదురుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తున్నాం లడ్డూ పాలిటిక్స్ క్రమక్రమంగా ముందుకు పోతోంది. మనం చూస్తున్నాం వైసీపీ హైకోర్టుకు ఆశ్రయించే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ వివాదం ఎంతవరకు ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? ఓవరాల్ గా ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి దుర్గా? తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి టీడీపీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే లోకేష్ చేసినటువంటి కామెంట్స్, దాంతోపాటు టీడీపీ నేతలంతా కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా నిన్న గట్టిగా సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడారు. ఏదైతే లడ్డూకు సంబంధించి జంతు కొవ్వులు అందులో మిక్స్ అవుతున్నాయి, నెయ్యిలో నాణ్యత లేదు అనేది ఏదైతే కామెంట్స్ చేస్తారో ఆ కామెంట్స్కి సంబంధించి నిరూపించేందుకు మీరు సిద్ధమా అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. తిరుమల సాక్షిగా ప్రమాణం చేసేందుకు నేను సిద్ధమంటూ కూడా వైవి సుబ్బారెడ్డి నిన్న సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అయితే సుబ్బారెడ్డి విసిరినటువంటి సవాల్కి నారా లోకేష్ కూడా స్పందించారు. సవాల్ నేను స్వీకరిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం పట్ల హైకోర్టుకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది. కొద్దిసేపటి క్రితమే లంచ్ మోషన్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత లంచ్ మోషన్ విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తమకు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు ఈ తప్పులు చేసిందనేది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి ఆరోపణగా మనకి తెలుస్తుంది. అయితే మా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది వైసీపీ చెప్తుంది. మా హయాంలో ఎక్కడా కూడా ఎలాంటి కల్తీ కానీ లేదంటే ఇలాంటి జంతు కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు కానీ ఏమీ కూడా కలవలేదు. అత్యంత నాణ్యతా ప్రమాణాలన్నీ కూడా పాటించి లడ్డూ కానీ లేదంటే స్వామివారికి పెట్టే నైవేద్యం కానీ తయారు చేశామనేది వైవి సుబ్బారెడ్డి నిన్న క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ చేస్తున్నటువంటి అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలపైన వైఎస్ఆర్సీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ పైన అసత్య ప్రచారం చేస్తున్నారు, కావాలని మాపై నెపం నెడుతున్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో అనేక మంది అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మమ్మల్ని నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మా పరువుకు భంగం కలుగుతుంది. అలాగే మా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీనిపైన కోర్టుకు వెళ్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పిటిషన్ కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విచారణకు వచ్చిన తర్వాత కోర్టులో ఏ డెసిషన్ తీసుకుంటారండి, నోటీసులు జారీ చేస్తారా ఏంటి అనే దానికి సంబంధించి కూడా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పక్క పొలిటికల్గా ఈ లడ్డు వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా హయాంలో ఎక్కడ కూడా కల్తీ కానీ లేదంటే జంతు కొవ్వులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడ కూడా జరగలేదు. ప్రతిసారి కూడా నెయ్యిని క్వాలిటీ కంట్రోల్లో చెక్ చేసి ల్యాబ్లో చెక్ చేసి ప్రత్యేకంగా వాటిని జాగ్రత్తలన్నీ కూడా తీసుకునే ప్రసాదాలు అలాగే నైవేద్యాలు కూడా తయారు చేశాము. అత్యంత నాణ్యతా ప్రమాణాలన్నీ కూడా ఫాలో అయ్యామనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వైవి సుబ్బారెడ్డితో పాటు బొమ్మన కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వైఎస్ జగన్ కూడా ఈ తిరుమల ప్రసాదానికి సంబంధించి ఏవైతే టీడీపీ అలాగే కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలకు సంబంధించి వైఎస్ జగన్ కూడా ఈరోజు మధ్యాహ్నం మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి సీరియస్గా తీసుకుంది వైసీపీ అనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం తర్వాత వైఎస్ జగన్ కూడా దీని గురించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. జాన్సీ.
అలాగే దుర్గా ఇటు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ, హైకోర్టును ఆశ్రయించింది మధ్యాహ్నం. తర్వాత అది విచారణకు కూడా రాబోతుంది. అయితే అటు చంద్రబాబు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర కలకలం రేపుతున్నాయి. హిందువుల మనోభావాలు, ఆ పవిత్రతను దెబ్బతీశారు. కేవలం లడ్డు భక్తులకి ఏవైతే ఇస్తారో అది మాత్రమే కాదు, దేవుడి దగ్గర పెట్టే ప్రసాదంలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని గట్టిగా చెప్తోంది. ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్? అంటే ఈ వ్యవహారం అనేది మొదట్లో అంటే చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్తో ప్రారంభమైంది వివాదం. ఎందుకంటే చంద్రబాబు చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేశారు. లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారికి పెట్టే నైవేద్యాలకు సంబంధించి కూడా కల్తీ జరుగుతుంది, యానిమల్ ఫ్యాక్ట్ అనేది ఇందులో కలుపుతున్నారనేది చాలా సీరియస్ ఎలిగేషన్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. వెంటనే వైవి సుబ్బారెడ్డితో పాటు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. ఇందులో ఎలాంటి కల్తీ జరగలేదు, అన్ని రకాల నాణ్యత ప్రమాణాలు పాటించామనేది చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే తర్వాత మళ్ళీ టీడీపీ ఏదైతే వైసీపీ కౌంటర్కి టీడీపీ నుంచి అలాగే కూటమి నేతలంతా కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో ల్యాబ్ రిపోర్ట్స్ని చూపిస్తూ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా కల్తీ జరిగిందనేది మేము చెప్పట్లేదు, రిపోర్ట్సే చెప్తున్నాయంటూ కూడా టీడీపీ నేతలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రిపోర్ట్స్ ఎప్పుడు చేశారు, ఎప్పుడు శాంపిల్స్ తీశారు, ఎప్పుడు ల్యాబ్కి వెళ్ళింది, ఎప్పుడు టెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే జూలై 17వ తేదీన ల్యాబ్కి టెస్టింగ్కి శాంపిల్స్ ఇచ్చారు. తర్వాత 23వ తేదీన రిపోర్ట్ వచ్చింది అనేది ప్రస్తుతానికి ఆ ల్యాబ్ రిపోర్ట్లు చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఈ జూలైలోనూ అలాగే జూలై 17, జూలై 23 అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో లేదు, టీడీపీ ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. కాబట్టి కూటమి హయాంలోనే ఈ కల్తీ జరిగిందనేది వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. అయితే టీడీపీ అలాగే కూటమి నేతలంతా కూడా వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా కోర్టు అంశంలోకి వ్యవహారం వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది కాబట్టి కోర్టులోనే ఎక్కడ జరిగింది కల్తీ అనే దానికి సంబంధించి కూడా తేలే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ పొలిటికల్గా కామెంట్స్ అలాగే దానికి కౌంటర్స్ చేసుకున్నప్పటికీ కూడా వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కోర్టు పరిధిలోనే వ్యవహారాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ కానీ ఛాలెంజ్ చేసుకుంటూ వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఇది విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విచారణకు వచ్చిన తర్వాత కోర్టులో ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒక పక్క పొలిటికల్గా చాలా హాట్ టాపిక్గా మారడంతో పాటు హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం కాబట్టి ప్రతి చోట కూడా ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ఎవరైతే బాధ్యతలు ఉంటారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. గతంలో ఉన్నటువంటి వైసీపీ హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ అయితే చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకుందని చెప్పాలి. హైకోర్టుకి ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో తమ వాదాలని వినిపించబోతున్నారు. ఇది ఇలాగుంటే వైఎస్ జగన్ కూడా మధ్యాహ్నం తర్వాత మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.